టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆయనపై కేసు నమోదు అవ్వడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్పై రిలీజ్ అయ్యాడు. తాను ఏ తప్పు చేయలేదని, తన తప్పు లేకపోయినా కావాలనే తనని ఇరికించారంటూ జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత ఎన్నో ఇంటర్వ్యూల్లో పాల్గొని చెప్పారు. నిజానిజాలను కోర్టు బయటపెడుతుందని జానీ మాస్టర్ చెప్పిన ఇంటర్వ్యూలో అన్నారు. ఆ వీడియోలు ఎంత వైరల్ అయ్యాయో చూశాం. అయితే ఇంత జరిగినా కూడా జానీ మాస్టర్ క్రేజ్ ఎక్కడా తగ్గలేదని తెలుస్తోంది. బయటకి వచ్చిన ఆయనకు ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు పలకరిస్తున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో ఓ సినిమా ఛాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగులో కూడా ఓ సినిమాకు కొరియోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కెరియర్ పరంగా ఆయన బిజీ అయినా కూడా ఆయనపై ఇంకా కొన్ని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కొరియోగ్రాఫర్ కస్తూరి జానీ మాస్టర్పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గురించి అందరికీ తెలుసు. తెలుగుతో పాటు పలు ఇండస్ట్రీలలో ఆయన ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్గా వ్యవహరించారు. ఎన్నో కష్టాలని ఎదుర్కొని ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా ఎంట్రీ ఇచ్చిన ఆయన జాతీయ అవార్డు అందుకునే స్థాయికి ఎదిగారంటే ఆయన కష్టం ఊరికే పోలేదు. అలాంటి జానీ మాస్టర్పై లైంగిక ఆరోపణల కేసు నమోదవటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ కేసుపై పలువురు మాస్టర్లు, సినీ ప్రముఖులు మాట్లాడారు. మాస్టర్ నిజంగానే తప్పు చేశారు అని కొందరు వాదిస్తే, మరికొందరు మాత్రం తప్పు ఇద్దరూ చేశారని తమ వాదనలు వినిపించారు. అయితే తప్పెవరు చేశారన్న విషయం గురించి ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. రెండు చేతులు కొడితేనే చప్పట్లవుతాయని, ఇద్దరిది తప్పే ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనా కూడా మాస్టర్ మాత్రం రాకెట్ లాగా వరుస సినిమాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే తాజాగా జానీ మాస్టర్పై కొరియోగ్రాఫర్ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అసలు తప్పు ఎవరిది అన్న విషయాల గురించి బయటపెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవటంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ కస్తూరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆమె మాట్లాడుతూ జానీ మాస్టర్ గురించి సంచలన విషయాలను బయటపెట్టారు. మొదటి నుంచి చూసుకుంటే మాస్టర్ ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండగా ఎప్పుడూ ఇలాంటి రూమర్లు గానీ, ఇలాంటి కేసులు గానీ ఆయన మీద లేవు. మొదటిసారి ఇలాంటివి వింటున్నామంటూ ఆమె తెలిపారు. మాస్టర్ ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారు. అవార్డు రావటం ఇష్టం లేకనే కొందరు కావాలనే ఇలా చేశారని అనిపిస్తుంది అంటూ ఆమె తన భావాన్ని వ్యక్తం చేసింది. ఇన్నేళ్లు లేనిది ఆ అమ్మాయి ఇప్పుడే తప్పు జరిగిందని అనటం ఏంటి అనేది అందరికీ ఆశ్చర్యంగా ఉంది. అసలు విషయం ఏంటో ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది అనేసి కస్తూరి అన్నారు. మాస్టర్ అమ్మాయి టాలెంట్ని గుర్తించి ఎలాగైనా పైకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఈ స్టేజ్లో కూర్చోబెట్టారు. పుష్ప లాంటి సినిమాలో ఆమె కొరియోగ్రాఫర్గా పనిచేసింది అంటే దానికి కారణం ఎవరు? మాస్టర్పై ఆమె ఆశపడింది. మాస్టర్ని పెళ్లి చేసుకుంటే తన లైఫ్ బిందాస్గా ఉంటుందని ఆలోచించింది. ఆమె తల్లి చేసిన ఆరోపణల వల్ల మాస్టర్కి పోయిందేమీ లేదు. ప్రతి ఇండస్ట్రీ ఆయనను కళ్ళకద్దుకొని తీసుకుంటున్నారు. ప్రస్తుతం మాస్టర్ కోర్టు కేసు అంటూ అయినా ఈ అమ్మాయిని చేరదీసినందుకు కర్మ ఫలితాన్ని అనుభవించారు. ఇప్పుడు గోడ కొట్టిన బంతిలాగా వరుస అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ఫుల్ జోష్తో ముందుకు వెళ్తున్నారు. కానీ ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాస్టర్ చేసిన మంచి పనిని ఆమె తప్పుగా అర్థం చేసుకుని ఏకంగా మాస్టర్కి ఎసరు పెట్టేసింది. ఆ దేవుడనేవాడు ఉంటే ఆ అమ్మాయికి ఏం జరగాలో అది చేస్తాడంటూ కస్తూరి సంచలన ఆరోపణలు చేసింది. మొత్తానికి ఇంటర్వ్యూ వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన జానీ మాస్టర్ అభిమానులు, నెటిజన్లు మాస్టర్ చేసిన తప్పు ఆ అమ్మాయిని చేరతీయటం అదే ఆయనకు శాపంగా మారింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.